భూమి అందంతటా ఉన్న సకల మానవాళికి పరలోకమందు ఉన్న ఆ దేవుడు ఒకే ఒక్క మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గం ద్వారానే పరలోకమునకు ఏ నరుడైనా వెళ్ళగలడు. ఆ మార్గమును గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. మానవులను నిత్య మరణము నుండి విడిపించుటకు ఒకే ఒక్క దారి ఉంది. ఎవరైనా ఒకరు సమర్థుడు వారి పాపాన్ని తనపై వేసుకొని వారిని విడుదల చేయాలి. ఆ పని చేయగలవాడొక్కడే, దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని అనుగ్రహించి చరిత్రను మార్చివేశాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండడం మనకు సాధ్యమయ్యింది. రక్షణ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన దానిని రక్షణ అంటారు. యేసు నిరపరాధి, కానీ ఆయన నీ స్థానంలో భయంకరమైన మరణాన్ని పొందాడు. యేసు ఏ పాపము చేయలేదు, కానీ నీ పాపాలను ఆయన తనపై వేసుకున్నాడు. యేసుకు ఏ రోగం లేదు, కానీ నీ రోగాలన్నిటినీ ఆయన తనపై వేసుకున్నాడు. యేసుక్రీస్తు నీ స్థానంలో మరణించాడు. నిన్ను చీకటి అధికారము నుండి విముక్తిని చేయడానికి, చీకటి రాజ్యంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు రాజ్యంలోనికి తీసుకువచ్చుటకు ఆయన మరణించాడు. యేసు ప్రభువు ఈ భూమిపై జీవించిన కాలంలో ఆయన వెళ్ళిన ప్రతి స్థలమందు భయము చేత, పవిత్రతతో మరియు రోగాలతో ప్రజలందరినీ పీడిస్తున్న దురాత్మలను వెళ్ళగొట్టాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15-16 వచనములు. యేసుక్రీస్తు ఈనాటికి మార్పు లేనివాడుగా ఉన్నాడు. నీవు ఒకవేళ దురాత్మ చేత బంధింపబడి ఉంటే ఆయన ఇప్పుడు నిన్ను విడిపించగలడు. యేసు నాకు సహాయము చేయి అని నీవు ప్రార్థించు. నిన్ను వదిలిపొమ్మని సాతానును ఈ విధంగా ఆజ్ఞాపించు. ఓ సాతానా, నన్ను వదిలిపొమ్మని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు రక్తం ద్వారా లభించే సంరక్షణను నేను సొంతం చేసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడిచ్చిన విజయానికై ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించు.